ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ ఫర్ ద లేట్. వెళ్దామా? సారీ ఎందుకు అల్లుడు? అల్లుడి కోసం ఆ మాత్రం ఎదురు చూడలేమా? అల్లుడి కోసం మనం ఆగుతాం, కానీ మన కోసం దేవుడు ఆగడు కదా. సరే అందరం వచ్చేసినట్టే కదా, వెళ్దాం పదండి. అమ్మ లేకుండా అందరూ వచ్చేసారని అంటారేంటి? వీడొకడు తల్లి లేకుండా ఎక్కడికి వెళ్ళు. అమ్మా అమ్మా, పండు పండు. బాబు గారు చెప్పండి బాబు. అమ్మ ఎక్కడ? ఏమో బాబు, నాకు కూడా తెలీదు. తాతయ్య, అమ్మ ఎక్కడ? ఏమోరా, నేను కూడా చూడలేదు. అదేంటి మీ అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? విహారీ, ఇప్పుడు మీ అమ్మ లేకపోతే అక్కడ పూజ ఆగిపోతుందా? పూజ ఆగదేమో, నా మనసు ఆగిపోతుంది. నేనేం చేసినా అమ్మ సమక్షంలోనే చేయాలి. అమ్మకి నచ్చేలా చేయాలి. అమ్మ తన కళ్ళారా చూసుకునేలాగే చేయాలి. సరిపోయింది. ఆ అమ్మ అంటే అత్తగారికి నచ్చదు. ఆ అమ్మ లేకపోతే అల్లుడు గారు ఏమీ చేయలేరు. ఈ సంబంధం కలిసేదో కలహాలతో కూలేదో. పండు బాబు, పైకి వెళ్ళి అమ్మని చూద్దాం పద. అలాగే బాబు. అమ్మా అమ్మా, పండు నువ్వెళ్ళాడు చూడు. అమ్మా పండు, కనిపించిందా? లేదయ్యా. ఏమైందిరా? ఫోన్ కలవడం లేదు తాతయ్య. పైన అమ్మ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇంట్లో లక్ష్మి కూడా కనిపించటం లేదు. అంటే నేనిచ్చిన వార్నింగ్కి లక్ష్మి భయపడిందా? ఒకవేళ లక్ష్మిని వాళ్ళ ఊర్లో దింపడానికి తనతో పాటు కూడా యమున వదిని కూడా తీసుకెళ్ళి ఉంటుందా? అరే, ఇంట్లో మనం ఇంతమంది ఉన్నాం. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మీకెవరికీ తెలియకపోవడం ఏంటి? కంగారు పడకు విహారీ. నీ మీద మీ అమ్మకి ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు కదా. నీ పుట్టినరోజు ఫంక్షన్ జరిగితేనే మీ అమ్మ ఆకాశం ఏకమయ్యేలా సంబరపడిపోయింది. అలాంటిది ఇలాంటి పూజలు చేస్తున్నప్పుడు ఇంకెంత ఆరాటపడుతుంది. అయితే మనకంటే ముందు గుడికెళ్ళి ఉండొచ్చు. అక్కడ కార్యక్రమాలన్నీ ముందే చేయించడానికి వెళ్ళుండొచ్చుగా. అలా అయితే మనకి చెప్పేసి వెళ్ళుండొచ్చుగా తాతయ్య. చెప్పే అవకాశం లేదేమో విహారీ. పద్మాక్షి, నీకు ముందే చెప్పానా గోరంతలు కొండంతలు చేయొద్దని? పదండి మనం గుడికెళ్దాం. నాన్న, విహారీ వెళదాం. పదరా వెళదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.